ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కని కథ చెప్పుకుందాం. వినండి, వినిపించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మంచి మంచి కథలు చెప్తా మీకు, ఓకేనా? ఈరోజు ఒక గాడిద గురించి తెలుసుకుందాం, ఓకేనా? అనగనగనగనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఆహారం కోసం సింహం వెళ్తోంది. బాగా ఆకలేస్తోంది. అనుకోకుండా దారిలో దానికి ఒక నక్క కనిపించింది. గబ్బ 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 పరిగెట్టి సింహం ఆ నక్కని పట్టుకుంది. అని తినేపోయింది. నక్క, రక్షించండి, కాపాడండి, నేను చిన్న జీవాన్ని, నన్ను తింటే మీకు కడుపు నిండదు, ప్లీజ్ నన్ను వదిలేయండి, మీకు నేను సాయం చేసి పెడతాను, సేవ చేస్తాను నమ్మకంగా చెప్పింది నక్క. చెప్పేటప్పటికి సింహం, అవును కదా, దీన్ని తింటే నా ఆకలేం తీరుతుంది అని చెప్పి పట్టు వదలకుండా, అయితే నీకు నేను ఒక అవకాశం ఇస్తాను, ఏదైనా ఒక జంతువుని నా దగ్గరికి తీసుకురా, లేకపోతే నా సంగతి తెలుసు కదా, నేను నిన్ను పట్టుకుని తినేస్తా, ఇంకెప్పుడు నీ మాట నమ్మను అన్నది సింహం. మహద్భాగ్యం మహాప్రభో, నన్ను వదలండి చాలు, నేను మీకు ఆహారాన్ని తీసుకొస్తాను, కొద్దిసేపు టైం ఇవ్వండి చాలు నాకు అన్నది నక్క. నక్కకి తెలివితేటలు చాలా ఎక్కువ కదా. సరే అని చెప్పి సింహం వదిలిన వెంటనే బతుకు జీవుడా అని అడవిలోకి పరుగు తీసింది. మరి సింహానికి ఆహారం తేవాలి కదా, అందుకని దానికి ఒక గాడిద కనిపించింది. వెంటనే నెమ్మదిగా తన ఆయాసాన్ని, అలసటని అంతటిని నెమ్మదిగా కొంచెం తగ్గించుకొని గాడిద దగ్గరికి వెళ్ళి పక్కన నడుస్తూ మాట కలిపి నెమ్మదిగా తన మాటలు గాడిద వింటోంది అని అనిపించాక, గాడిద నీకో విషయం చెప్పనా అని అడిగింది. ఏంటి అని అడిగింది గాడిద. మన అడవిలో సింహం రాజుగారు ఉన్నారు కదా, నిన్ను తన తర్వాత ఈ అడవికి రాజుని చేద్దామని అనుకుంటోంది, నిన్ను వారసుడిగా ప్రకటిద్దామనుకుంటోంది, నాకు నిన్నే తెలిసింది ఈ విషయం అన్నది. అనేటప్పటికి, అయితే సింహం తర్వాత నేనా ఈ అడవికి రాజుని అనుకున్నది పొంగిపోయింది గాడిద. అనుకునేటప్పటికి, నాతో రా, నేను నిన్ను సింహం దగ్గరికి తీసుకెళ్తాను, నీకు వారసుడిగా పట్టాభిషేకం చేస్తుంది సింహం అన్నది నక్క. దాని మాటలు విని గాడిద నక్క వెంబడి వెళ్ళింది సింహం దగ్గరికి. సింహం గాడిదని చూడగానే దాడి చేసి దాని 2 చెవులు కొరికేసేటప్పటికి భయపడిపోయింది గాడిద. భయపడిపోయి పారిపోతూ దాని వెనకాల నక్క వెళ్తుంది. నువ్వు ఇంత మోసం చేస్తావా, నన్ను సింహం దగ్గరికి తీసుకొచ్చి చూడు నా చెవులు ఎలా కొరికేసిందో సింహం అంటూ ఏడ్చింది. ఏడ్చేటప్పటికి, పిచ్చి గాడిద, నీకు విషయం తెలియట్లేదు, కిరీటం పెట్టాలంటే చెవులు అడ్డం వస్తాయి కదా, అందుకే ఆ చెవుల్ని కట్ చేసేసింది, నా మాట నమ్ము అని చెప్పేసని మళ్ళీ దాన్ని పట్టుకుని తీసుకొచ్చింది సింహం దగ్గరికి. మళ్ళీ సింహం దగ్గరికి రాగానే దాని మీద పడి దూకపోతుంటే గాడిదకి భయం వేసి వెనక్కి తిరిగేటప్పటికి దాని తోకట్టుకుని ఒక చిక్కును కొరికేసింది సింహం. అంతే, మళ్ళీ ఏడుస్తూ గాడిద తప్పించుకుని పారిపోతూ, నువ్వు నాకు మళ్ళీ అబద్ధం చెప్పావు కదా, నన్ను మళ్ళీ మోసం చేసావు నువ్వు అని చెప్పి ఏడుస్తూ పెడుతూ ఉంటే, చిచ్చి అదేం లేదురా, నా మాట విను, నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాలంటే ఆ తోక అడ్డొస్తుంది కదా, అందుకని కొరికింది అంతే, నా మాట విను, నన్ను నమ్ము రా అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చింది గాడిదని. మరి బుద్ధి లేదే కదా గాడిది. మళ్ళీ నక్క మాట విని వచ్చింది సింహం దగ్గరికి. ఇంకేముంది, దగ్గరికి వచ్చేటప్పటికి సింహం మీద పడి చక్కగా చంపేసి గాడిదని అక్కడ పడేసి, సరే నక్క ఇప్పుడు ఏం చేస్తావంటే దీని చర్మం ఒలిచి దాని గుండె, లివరు, మెదడు, ఊపిరితిత్తులు
అన్ని ఏ పార్ట్గా పార్ట్ తీసి నా దగ్గరికి తీసుకురా అన్నది. అనేటప్పటికి సరేనని చెప్పి నక్క మొత్తం అన్ని పార్ట్లు విడదీసి మెదడు మాత్రం తినేసింది. నక్క తినేసి సింహం దగ్గరికి పట్టుకెళ్ళి ఇదిగో మహారాజా తినండి అని చెప్పి ఇచ్చింది. ఇచ్చేటప్పటికి ఇదేంటి ఇందులో మెదడు లేదు అని అడిగింది సింహం. ప్రభు, దీనికి మెదడే లేదు, ఉండుంటే మీరు దాడి చేస్తుంటే మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వస్తుందా అని అడిగింది. అది సింహం నమ్మేసింది. నిజమే కదా, దాడి చేసినా మళ్ళీ నా దగ్గరికి ఇది వచ్చింది అని అంటే దీనికి మెదడు ఉండదు అని చెప్పి అనుకొని మిగతా ఆహారం అంతా దానికి కావలసినంత కడుపు నిండా తినేసి మిగిలింది నక్కను తినేయమని వదిలేసి వెళ్ళిపోయింది. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? మళ్ళీ మళ్ళీ మోసపోకూడదు, దుష్టులకి దూరంగా ఉండాలి, లేకపోతే ప్రాణమే పోతుంది. ఏమైనా పోతాయి, ఆస్తులైనా పోతాయి, ప్రాణమైనా పోతుంది, కుటుంబాన్నైనా కోల్పోతాం. దుష్టులకి దూరంగా ఉండాలి. ఇదే ఈ కథలో నీతి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.